అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మరోసారి కలకలం రేపాయి. మాస్ రాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చింతూరు ఏజెన్సీలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టుల PLGA వారోత్సవాలు జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ను నిలిపివేయాలని పోలీసులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పింది. వాస్తవానికి ఈ సినిమా కోసం చింతూరు అటవీ ప్రాంతంలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు 4 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరపాలని నిర్ణయించి దానికి తగ్గట్టుగా భారీ ఎత్తున సామాగ్రిని, సిబ్బందిని అక్కడికి తరలించారు. అయితే షూటింగ్ ప్రారంభమై కేవలం 5 రోజులు మాత్రమే గడిచింది. ఇంతలోనే మావోయిస్టుల వారోత్సవాల ప్రభావం ఏజెన్సీలపై పడడంతో పరిస్థితులు అనుకూలించవని భావించిన చిత్ర బృందం తమ షెడ్యూల్ను రద్దు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల వారోత్సవాల సమయంలో పోలీసులు సాధారణంగానే హై అలర్ట్ ప్రకటిస్తారు. ఈ సమయంలో అడవి ప్రాంతంలో షూటింగ్లు జరపడం రిస్క్తో కూడుకున్న పని కావడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. చింతూరు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఆంక్షలు ఉండడం, మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా రవితేజ సినిమా యూనిట్ వెనుదిరగక తప్పలేదు. ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల స్థానిక గిరిజన యువత తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని, లైటింగ్ బాయ్స్, సెట్ వర్కర్స్ వంటి పనుల ద్వారా తమకు మంచి ఉపాధి లభిస్తుందని వాళ్లు ఆశించారు. కానీ వారం తిరగక ముందే షూటింగ్ ఆగిపోవడంతో తమ ఉపాధి కోల్పోయామని వాళ్లు వాపోతున్నారు. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ హైదరాబాద్కు తిరిగి పయనమైంది. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. రవితేజ రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాదిరి కాకుండా తండ్రి కూతురు బ్యాక్ డ్రాప్లో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ.